నమస్తే అండి. నేను నేను రాజు బేతల, జోసెఫ్ రాజు బేతల. నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి. ఇప్పుడు మీకు వీళ్ళు ఎంత పక్క ప్రణాళికతో నన్ను టార్గెట్ చేసి నా మీద న్యూరో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ ఉపయోగించి నన్ను నేరస్తుడికి చిత్రీకరించి నా మీద రాజకీయ కులపిచ్చి ఉగ్రవాదం చేసి ప్రజలను పక్కదో పట్టించడానికి పూటకు 10 ఆరోపణలు, రోజుకు 10 ఆరోపణలు సృష్టిస్తూ ఎట్టకాలం వెళ్ళబుచ్చుతూ నన్ను నేరస్తుడికి చిత్రీకరించి ప్రజలు అర్రే విసుకొచ్చింది అనే మాటలు నమ్మిస్తూ చట్టాన్ని దొరకకుండా వీళ్ళు తప్పించుకోవడానికి చేస్తున్న వీళ్ళ ప్రయత్నాలన్నీ ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికపూర్వకంగా జరుగుతున్నవే. ఉదాహరణ చెప్తా. ఒక భార్యాభర్త ఉన్నాడు, ఒక భార్యాభర్త ఉంది. భర్త ఇంట్లో నుంచి ఉదయకాలం ఎక్కడికో పనికో, ఉద్యోగానికో, వ్యాపారానికో వెళ్తాడు. వెళ్ళినప్పుడు సరే ఎన్నింటికి వస్తారండి అంటే, అమ్మ నేను సాయంత్రం పలానా ఇంటికి వస్తాను, నాకు పలానా ఊర్లో పలానా పని ఉంది, వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది, ఒకవేళ నా స్నేహితులు ఎవరైనా కలిసి ఇంకొక 1-2 గంటలు సమయం పట్టింది, పలానా సమయానికి నేను ఇంటికి వస్తాను, అప్పుడు చేయలే వంట అది అని చెప్తాడు. అంటే మామూలుగా దీనికి చదువులతో విజ్ఞాన శాస్త్రాలు, చదువులు, వైజ్ఞానిక శాస్త్రాలు మనకు అవసరంలా. అంటే ఏంది, ఒక ప్రణాళిక. అంటే పలానా సమయానికి పలానా చోటికి వెళ్తాడు, పనికో, ఉద్యోగానికో, వ్యాపారానికో, దేనికైనా కానీ, చదువుకో, దేనికైనా పలానా సమయానికి ఇంటికి వస్తాడు. ఒక ప్రణాళిక ఉంటుందిగా. సామాన్య మానవుడికి మనం ఏ సమయానికి ఎక్కడ ఉండాలి, ఏ సమయంలో ఎక్కడ ఉండాలి ఒక ఇది ఉంటుంది కదా. ఆఖరికి మీరు సమాజంలో బాగా గమనించండి, సమాజంలో త్రాగుబోతులుగా చేసే వాళ్ళని కూడా పిచ్చి మందు తాగబోచ్చు, వాళ్ళు కూడా పగలు ఇది పని పగలు అప్పుడు మందు అని వాళ్ళ కాడుకు ఊతు ఉంటుంది. ఓకేనా. అడుక్కునే వాళ్ళు కూడా ఉదయకాలం మనం పలవనూరు వెళ్దాం అంటే తప్పు అనుకోమాగండి. వీళ్ళు నన్ను ఎంత టార్చర్ చేస్తున్నారంటే, ఇక్కడ నా అనగాని సత్యప్రసాద్ అనే వాడి పేరు చెప్పి, దుళ్ళుపల్లి నరేంద్ర, నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ చెరుకుపల్లిలో బడుగు రాజరత్నం అనేవాడు అసలు టార్చర్ చేస్తున్నాడు. బడుగు రాజరత్నం, వాడి భార్య, చుట్టుపక్కల దుళ్ళ భాగ్యలక్ష్మి, ధనమ్మ, వాళ్ళ ఇంట్లో పిల్ల సంతానం ఉచ్చబోసుకుని ఇట్లా ఎట్లా సెట్ చేశాడు తెలుసా నారా చంద్రబాబు నాయుడు? ఎట్లా సెట్ చేశాడు తెలుసా? నేను ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తాను అనుకో, మనిషి పుట్టినప్పుడు బాత్రూమ్కి వెళ్తాడుగా, లేవటరీకి వెళ్తాడుగా, తప్పకుండా వెళ్తాడు. ప్రతి మనిషి పొద్దున్న లేచినాక బాత్రూమ్కి వెళ్తాడు, లేవటరీకి వెళ్తాడు, స్నానం చేస్తాడు, బ్రష్ చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, బట్టలు వేసుకుంటాడు. ఇది ప్రతి ఒక్కటి చేస్తాడు, పేదవాడితో సహా ఎవడైనా సరే ఉండవడైనా. బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా ఇది మామూలుగా మా పేదల ఇళ్లలో పక్కన ఉంటాయి ఇల్లు, జస్ట్ ఒక గోడ ఏదో అడ్డం ఉంటుంది, వాటితో రెచ్చగొట్టేస్తున్నాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నేను ఫోర్స్ఫుల్గా గొంతు మీద కత్తి పెట్టి మాట్లాడాడు. వాడు ఎట్లా ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు అనుకునే మాటలు నాలో నేను మాట అన్నట్టు వినపడుతుంది మీకు. అది నా మాటగా మీరు అనుకుంటారు. దాన్ని వాయిస్ మిమికింగ్ అంటారు. వాళ్ళతో 24 గంటలు రెచ్చగొట్టిస్తూ ఉంటే రెచ్చగొట్టించేది వీళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. ఏమన్నా అంటే మళ్ళీ ఏడ్చేది వీళ్ళు. తెలుగు దొంగల పార్టీ అంటారు, ఏమంటారు ఇది? అందుకదే తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రామాల పార్టీ అనేది. నా ప్రాణాన్ని ఇసుకిస్తున్నారు. మక్కనేమో వేరే ఆడవాళ్ళ చేత గ్రూపులు కట్టి ఆమెను బ్లాక్మెయిల్ చేసి బెదిరించా, దౌర్జన్యంగా ఆ చెప్పిన కాడ తీసుకెళ్ళి వాళ్ళు వేయించే నాటకాలు అయ్యా, వాళ్ళ బుర్రలో ఎక్కించిన జ్ఞాపకాలు మీకు చూపించా. మా మామనే పిల్లనాయల చేత పెట్టి పనుల కాడకు పిలిపించి ఆయన బుర్రలో ఎక్కించిన జ్ఞాపకాలు మీకు చూపించి, చదువుకో వీళ్ళకేందో తెలుసు, వీడి గురించి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏందో తెలుసు, వాళ్ళకి ఏందో తెలుసు, వీళ్ళకేందో తెలుసు, మిమ్మల్ని నమ్మించడానికి నాన్న సంకలం అవుతున్నారు. ఇవన్నీ నాటకాలు అంటారు, ఏమంటారు? ఇదే మాదిరి చంద్రబాబు నాయుడు మీద కేసు అయినప్పుడు అతను అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, నాకు అవి బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పి కోర్టులు అర్ధరాత్రి కూడా పనిచేసినట్టు చేసుకుని బెయిల్ తెచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనేవాడు. ఈ నారా చంద్రబాబు నాయుడు కులపిచ్చి వల్ల నన్ను 10 సంవత్సరాలు నన్ను అన్యాయం చేశాడు. నా మీద మానవప్రాయం చేసి మనుషుల మీద ప్రయోగం చేస్తావా? 10 సంవత్సరాలుగా నన్ను చంపినా సమ్మతి రాజు చేస్తాను ముందే తెలుగుదేశం పార్టీ గారిని కొట్టిస్తాడు. ఇది రాజకీయ కుట్ర అంటారు. ముందు ప్రణాళికతో చేసే కుట్ర అంటారు. నా 2 పెళ్లిళ్ళు ఖమ్మంలో జరిగేట్టు చేసి, ఇవన్నీ కుట్రలు, ఉద్దేశపూర్వమైన కుట్రలు ఇవి. ఇటు పక్క చూసే ఇటు మోపుదే వెంకటరమణుడు మక్కన అటు ఇటు పనులు పిలిపించి ఆడవాళ్ళని పెట్టి వాళ్ళని రకరకాలుగా వాళ్ళని ఎట్టా ప్రోగ్రామ్ చేయాలో అంత ప్రోగ్రామ్ చేశారు. ఒరే మీరు మనుషులా, జంతువులా? ఏం చెప్పేపిస్తాను నన్ను? నేనన్నా ఉల్లిపోయినా టమాటానా కోసుకుందంట? ఎవరా ఆడ తీసుకెళ్ళి తలగా కోసేస్తాంట, ఏడు తీసుకెళ్ళి లింగం కోసేస్తారంట, నరికేస్తారంట, కుక్కలకి వేస్తారంట. వీళ్ళెవరో బురద సమాజం, ఉగ్రవాదం చేస్తున్నారు మీరు, ప్రేరేపిత ఉగ్రవాదం. ఒకటి ఆలోచన దేశం మొత్తం వేస్తూ ప్రజలకు భయాలు ఎక్కిస్తూ మనుషులా, జంతువులా? ఎందుకు నన్ను రెచ్చగొడుతున్నారు? చిన్న పెద్దలో మాట్లాడుతున్నాడు, వీడికి ధైర్యం ఎక్కువైపోయిందిరా.
ఉడతలు పట్టే నాయాలు కూడా రోడ్డు ఎంబడ గల్లి ఇంట్లో చెల్లని వేస్ట్ నాయాలు కూడా టాచ్ చేస్తున్నారు. రోడ్డు ఎంబడి పోయి అడుక్కు తినేవాడి చేత కూడా టాచ్ చేపిస్తున్నాడు. ఎవర్రా మీరు? అరే బతికున్నాడు చచ్చాడు రా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ. మత పిచ్చి రాజకీయ అది బతికున్నాడు చచ్చిపోయాడా? ఆ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టిపోతున్న యాదవులు వీళ్ళు ఆంధ్ర రాజకీయ నాయకులు పిరికి యాదవులు కాకపోతే దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు అయితే వీళ్ళు నన్ను ఇలా ప్రోగ్రామ్ చేయాలా, ఇలా ఇన్ని బలిచేయాలా, ఇటువంటి ఆరోపణలతో మొదలు పెట్టాలా, ఇటువంటి ఆరోపణలతో ముగించాలా, మన కుట్రలు బయటకు వస్తే వీడి కుటుంబాన్ని అడ్డమటికి బెదిరించాలా, తర్వాత తరాన్ని అడ్డమటికి బెదిరించాలా. జెనెటిక్స్ జన్యు రహస్యాలు ఒక కుటుంబాన్ని నా కొడుకు గ్రిప్లో పెట్టుకుని వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా. ఇటువంటి ఎదవలకి ఒరే మీ ఆస్తులు పోతాయి, మీ అధికారులు పోతాయి, మీ పార్టీలు పోతాయి. మీయే ఇడియట్స్, మీయే రికార్డ్ చేసుకో. భారతదేశంలో హైకోర్టు సుప్రీంకోర్టు రాష్ట్రపతి కూడా ముత్తాత చెప్పుకో. దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నా ముందు వచ్చి కోర్టు ముందు వచ్చి దేశం మొత్తం లైవ్ ఇచ్చి కెమెరాల ముందు నా ముందు మాట నా తలగా తీసుకోండి రా. ఈ దేశంలో ఎవడైనా నాది తప్పు ఉందని నిరూపిస్తే 10 సంవత్సరాలుగా నా శరీరం మెదడు ఆత్మాల చేతిలో పెట్టుకుని నన్ను బంధించి నన్ను నేరస్తు చిత్రీకరించి వీళ్ళు పని చేశారని నేను నిరూపిస్తే వాళ్ళని వేసేయాల. అది దమ్ము ధైర్యం అంటే. ఈ మాటలు ఎందుకురా? ఎదవల్లారా. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మనం ప్రజలు ఉన్నామండి, మన ఫోటోలు వివరాలు గవర్నమెంట్కి ఇస్తాం. ఆధార్ కార్డుల కొరకు, రేషన్ కార్డుల కొరకు, పాన్ కార్డుల కొరకు, లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం కొరకు ఇస్తాం. మన వివరాలు ఎవడు దొంగిలించగలుగుతాడు ప్రభుత్వ వెబ్సైట్లో నుంచి? అప్పుడు ప్రభుత్వంలో ఎవడుంటే వాడు, పోలీసులు అప్పుడు ఎవడుంటే వాళ్ళు కదా. సామాన్యులు ఎవడన్నా ఈ పని చేయగలుగుతారా? అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నేను దొడ్లోకి వెళ్తే ఇంటర్నకాల ఒక ఆడమ్మాయిని ఈ సైకో గాళ్ళని పెట్టి టచ్ చేస్తున్నా చూడండి. అచ్చంగా ఆ అమ్మాయి గొంతున్న అమ్మాయి మొహం చూసినా, ఇంటి పక్కన ఒక అమ్మాయి మహిళ నా ఎదురు వచ్చినా, అటువంటి వాళ్ళతో నేను నాకు ఎక్కడో రొంకండి కట్టారు అంటే నేను అంతా తప్పు చేశాను అని అనట్లా. ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళకి ఎట్ట తెలుసు? సామాన్యులు ఎవరైనా ఈ విధంగా చేయగలుగుతారా? ఎవరు చేయలేరు. పోలీసులు చేయాలా, ప్రభుత్వం చేయాలా. ఇది కథ ఎప్పటి నుంచి మొదలైంది? 25 సంవత్సరాలుగా నన్ను అక్కడ మ్యాట్రిక్స్ నన్ను బంధించారు, ఆ విష వలయంలో బంధించారు నన్ను. అక్కడ 10వ తరగతి కాడ నా బ్రెయిన్ లాక్ చేశారు. ఆ సంవత్సరం నేను ఎంతమంది ఆడవాళ్ళు చూశాను, ఎంతమంది మహిళలు తెలుసు నాకు. నా బంధువులు కానీ, నా స్నేహితులు కావచ్చు, నా క్లాస్మేట్లు కావచ్చు, నా ఊరోళ్ళు కావచ్చు. నాకు అక్కడ సంబంధాలు అంటికట్టిన వాళ్ళు సగానికి సగం మంది ఆ ముఖాలే, ఆ పేర్లే. మిగతా సగం మంది ఆ సంవత్సరం నేను నా క్లాస్మేట్లు ఎంతమంది ఉన్నారో ఆ ఊర్లోళ్ళే, ఆ కులపోళ్లే. అది కుట్ర. వాళ్ళందరి ముఖాల పేర్లు ఇంటి పక్కన ఉంటాయి. ఇక ఊపిరి పీల్చుకోనికుండా చేయాలా అంటే పక్క ప్రణాళిక చూడండి. అంటే ప్రతి మనిషి అన్నం తింటాడు, పాలు తాగుతాడు, టీ తాగుతాడు, కాఫీ తాగుతాడు, కుర్చీలో కూర్చుంటాడు, మంచం మీద పడుకుంటాడు, కుర్చీలో చాప మీద కూర్చుంటాయి అన్ని. ఇక మనిషి పడుకున్నప్పుడు ఇటు తిరుగుతాడు. తిరిగినప్పుడు చెవులో చెప్పే మాటలకి నా పక్కన ఎవరు అమ్మాయి అన్నట్టు, మహిళ అన్నట్టు, వాళ్ళతో పాపం చేసినట్టు ఒక సెన్సేషన్ వైబ్రేషన్స్ వస్తాయి. 2D హోలోగ్రామ్ అక్కడ మనిషి బొమ్మ నాకు కనపడింది. జస్ట్ కనపడంగానే నాకు కనపడింది, అయిపోయింది అనమాట. ఈ లోపు నేను వాళ్ళతో పాపం చేసినట్టు చూపిస్తాను. అప్పటిదాకా నా బ్రెయిన్ ఆగిపోయింది. అంటే కొన్ని నిమిషాల పాటు నా మెదడుని ఏం చేస్తాడు? బ్రెయిన్ స్టాపింగ్ అంటారు దాన్ని. అంటే వాళ్ళ భాషలో, మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే జ్ఞాపకశక్తి కోల్పోవడం. అంటే నేను మాట్లాడలేను, నేను చలించలేను, నిద్రలో అట్లా కోమలకు తీసుకెళ్ళిపోతాడు. లూసిడ్ డ్రీమ్స్. ఎవరికైనా 24 గంటలు పాప ఆలోచన వస్తాయా? మళ్ళీ పని కాడికి వెళ్తున్నా నేను, నా దేశ పూర్తిగా పని మీద పని చేస్తానంటే నాకు పాప ఆలోచన ఎట్టు చూపుతున్నారు? ఎట్టు చూపిస్తున్నారు? కింద శరీరక వాంఛ కలిగి ఉంటే, నిజంగా నాకు శరీరేచ్ఛలు కలిగి ఉంటే, ఎవడైనా సరే శరీరక హెచ్చలు కలిగినోడైతే ఎక్కడైతే వాడు దేటితో అయితే వాడు పాపం చేస్తాడో అక్కడ వాడు సూచిస్తాడు, వాడు ఇచ్చేస్తాడు. నేను అలా చేస్తాను ఎప్పుడన్నా? ప్రజలు పచ్చగా చెప్తున్నా, ఈ నీతి కాలేని నీతి తప్పిన వీళ్ళు చేసిన కుట్రలు ప్రజలు తెలియాలా. ఆలోచన చూపించడానికి ఏంటరా? దాన్ని థాట్ మాడ్యులేషన్, న్యూరో మాడ్యులేషన్ అంటారు దాన్ని. ఇది బ్రెయిన్ మోడ్యులేషన్, న్యూరో మాడ్యులేషన్. నా బ్రెయిన్ ఆల్గరిథమ్స్, బ్రెయిన్ ప్యాటర్న్స్ ని వాడి కంట్రోల్ చేస్తాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ద్వారా నా నర్వస్ స్టిమ్యులేట్ చేస్తాడు ఎలక్ట్రాన్ సిగ్నల్స్ ద్వారా. మనిషి బుర్రలో జ్ఞాపకం ఎట్ట ఏర్పడుతుంది? ఏదైతే మనం ఎక్కువ చూస్తామో, ఏదైతే మనం ఎక్కువ వింటామో, మోస్ట్లీ ఈ 2 విషయాల వల్ల. చూసేవాటిని బట్టి, వినేవాటిని బట్టి. నెక్స్ట్ పంచేంద్రియాలు అంటారు కదా, చూసేవాటిని బట్టి, పీల్చవలసిన బట్టి, గ్రహించే రుచులను బట్టి, వినే మాటలు బట్టి, తాగేసవలసిన బట్టి. మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఈ 5 పంచేంద్రియాల వల్ల మనిషి బుర్రలో జ్ఞాపకం ఏర్పడుతుంది. వీడేం చేశాడు కొన్ని సంవత్సరాలుగా? ఇకపోతే నా స్నేహితులు, నా బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, నేను పని దగ్గర ఎంతమంది నమ్ముతానో అందులో అన్ని కులాలు ఉన్నారు. వాళ్ళందరూ సహకారం తీసుకుని ఇంటి పక్కన ఎటువంటి అమ్మాయి ఉందో, ఇంటి పక్కన ఎటువంటి మనిషి ఉన్నాడో ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో నాకు ఈ LSD డ్రగ్ కలిపెట్టేస్తారు. LSD డ్రగ్ కలిపెట్టి మనం వాడిని ఎట్ట మోటివేట్ చేసి వాడిని ఎట్ట ప్రేమిస్తే అలా చేస్తాడు. అంటే హిప్నోటిక్ స్టైల్. అంటే వాడిని బంధించి వాడి చేత చేపిస్తాం.
దాని కొరకు నన్ను ఏం చేశారు, నా రక్త నమూనా తీసుకుంటారు, నా డిఎన్ఏ తెలుసుకుంటారు. ఏ జెనెటిక్ లెవెల్ అయినా నా డిఎన్ఏ తెలుసుకోవచ్చు. ఆ రక్తం ఎప్పుడు తెలుసుకున్నావు? నా రక్తం ఎప్పుడు తీసుకున్నా? అనుమతి లేకుండా, స్థానిక రాజకీయ నాయకుల అనుమతి లేకుండా, స్థానిక పోలీసుల అనుమతి లేకుండా, ఎవడైనా మిలిటరీ ఓడో, మన భారత మిలిటరీ ఓడో, భారత సైన్యం ఓడో, సిబిఐ ఓడో, ఎన్ఐ ఓడో, లేకపోతే అమెరికన్ ఆర్మీ ఓడో, లేకపోతే అమెరికా క్రైస్తవుడో వచ్చి తీసుకుంటాడా? అది సాధ్యమనా? ఇక్కడ లాజిక్ అవసరం. ఆలోచించండి. ఇది ఎవరు చేయగలుగుతారు? ఇక్కడ ఎవడైతే గవర్నమెంట్ ఉన్నాడో వాడు చేయగలుగుతాడు, ఇక్కడ ఎవడైతే పోలీసు ఉన్నాడో వాడు చేయగలుగుతున్నాడు. స్థానిక సామాన్యులు ఎవడైనా చేయగలుగుతాడు? ఇది చేయలేడు కదా. ఎవడు పడతాడు? ఈ టెక్నాలజీ వాడలేడు కదా. మరి వాళ్ళు చేసిన దేశద్రోహం, నేరం కాదు, దేశద్రోహం, ఉగ్రవాదం వాళ్ళు చేసింది. వాళ్ళు చేసిన ప్రేరేపిత రాజకీయ ఉగ్రవాదం. మరి ఉగ్రవాదులకి ఉరిశిక్షలు పడతాయి, వాళ్ళ ఆస్తులు చెప్తావుది. అందుకని నన్ను చంపాలనుకుంటున్నారు చట్టం ముందు రానికుండా. నన్ను చంపేస్తారా? ఏం చేశాను? నా మీద ఎక్కడ కేసు ఉందా? ఎక్కడ కేసు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయాలి ఇప్పటివరకు? ఎక్కడ ఎఫ్ఐఆర్ ఉందో కనుక్కొని వెళ్ళి, ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా, అన్ని కులాల మతాల్లో నాయకులు ఉంటారుగా, ఇలా అడుగు. ఎఫ్ఐఆర్ ఫైల్ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు అడుగు. ఎఫ్ఐఆర్ కూడా కాకుండా ఇన్ని సంవత్సరాలుగా విచారణ అనే పేరుతో 2000 నుంచి 2025 వరకు 25 సంవత్సరాల పాటు నువ్వు చేసిన విచారణ ఏంది ప్రపంచంలో? అడుగు. వీడిని లైవ్ పెట్టి సర్వేలెన్స్ లో పెట్టి 24 గంటలు వీడు ఏం చేస్తున్నాడు ప్రతి కథలుగా, వీడి కథ ప్రతి కథలకు నువ్వు ట్రాక్ చేస్తూ, నువ్వు దేశం మొత్తం చూపిస్తూ ఏంది నువ్వు చేసే విచారణ అని అడుగు. దీన్ని విచారణ అంటారా? నన్ను నేరస్తులు చిత్రీకరిస్తున్నారా అని అడుగు. నా ఇద్దరు భార్యలతో నేను ఏం చేసినా కూడా వాళ్ళు తెలుసు, వాళ్ళు చూశారు. ఇది క్షమించదగినదేనా? అదే ఒక కమ్మోండ రెడ్డి చేస్తే ఊరుకుంటారా? అగ్రవాణి జాతర చేస్తే ఊరుకుంటారా? ఏంది? నేనేం తప్పు చేశాను? ఎందుకు పనికిరాని ప్రతి కుక్క చేత కూడా టచ్ చేపిస్తున్నాడు వీళ్ళు. నేను నా జీవితంతో పోరాడుతున్నా చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాలుగా. ప్రతిరోజు నాకు కష్టం పెట్టేవాడు, ప్రతిరోజు పేదరికం పెట్టేవాడు, ప్రతిరోజు అవమానాలు, ప్రతిరోజు అన్యాయాలు, ప్రతిరోజు కష్టం. జీవితంతో పోరాడుతూ వచ్చా. నా కొడుక సావనన్నా సస్తా, నా కొడుకు నా జోలికి వచ్చి చంపేస్తా. నో కేసు, నేను చంపేసినా కూడా నో కేసు. ఆర్టికల్ 96 కాడి నుంచి 106 వరకు సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్, ఆత్మరక్షణ చట్టం ద్వారా చంపేసినా కూడా నో కేసు. వీళ్ళు నా చేత నేరం చేపిస్తున్నారు. నేరం చేపించేలా ప్రేరేపిస్తున్నారు. అలా ప్రేరేపిస్తున్నారు జనాలను పెట్టి రచ్చగొట్టిస్తున్నారు. అనుక్షణం నన్ను చెడ్డోడు చిత్రీస్తూ ఇటు ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు. ఎవడు వచ్చుకుంటాడు? ఆడికి అవకాశం ఉందని, లైవ్ ఉందని ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు. పిచ్చి కుక్కలు కూడా మాట్లాడితే అవకాశం అంటాడు అని ప్రచారం చేస్తుంటే గొప్పలు చెప్పుకుంటామంటే, ఈ టెక్నాలజీ ఉంటే ఏ పిచ్చి కుక్క అయినా చేయగలదు. ఈ అధికారం ఉంటే చేతిలో, ఏ ధనబలం జనబలం అధికారం ఉంటే ఏ పిచ్చి కుక్క అయినా చేయగలదు. ఇంట్లో పని కానీ ఏదో నా కూడా చేయగలడు. ఈ పని ఆర్గనైజ్డ్ నేరం. ఒకరిని టార్గెట్ చేసి వాడికి మనిషి డిఎన్ఏ ఉంటే చాలు, ఈ ప్రపంచంలో ఎవరైనా ఈ విధంగా చేయగలరు. నేను అంటున్నా, అదే గుద్దలో దమ్ము, ధైర్యం, రోషం, పౌరుషం మొగబట్టగా పుట్టుంటే ఇదే లేలో దేశం మొత్తం వచ్చి కోర్టు ముందు వచ్చి నిరూపించు. ఆడరో మగోడు, ఎవడైనా సరే కుట్ర చేసినాడు. ఆడరో మగోడు. నాకు 40 సంవత్సరాలు. ఇందిరా మా జాతిని తొక్కేస్తున్నాడు, నన్ను చంపేస్తానంట, మా కుటుంబాన్ని అడుక్కుతున్నాడు చెప్పిస్తానంట. నీతిమంతులు విడవబట్టి కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూసి ఉండలేదని నా బైబుల్ చెప్తుంది. ఎవడికరా నేను అన్యాయం చేశాను? ఎవడన్నా ఒకటి చెప్పాడా? నాకు తెలిసిన వాళ్ళు ఎవడన్నా ఇడు నీతి లేనాడని? నీతి జాతిలే నా కొడకలారా, నీతి తప్పిన కుక్కలారా, ఖబర్దార్. డబ్బు గమ్ముడిపోయిన నా కొడుకులు, కుల పిచ్చి కుక్కలో, మత పిచ్చి కుక్కలో డబ్బులు గమ్ముడిపోయిన నాయాలు ఉన్నారు ప్రతి వ్యవస్థలో. ఎంతకాలం వచ్చుకోవాలా? ప్రాణాన్ని ఇసుకిస్తున్నారు. ఇంట్లో చల్లని ఏదో కుక్కలు కూడా టచ్ చేస్తున్నాయి. ఇంటి పక్కన చుట్టుపక్కల మొత్తం చేరి ఎరా ఊపిరాన్ని పీల్చుకొని ఇస్తున్నారు మమ్మల్ని. ప్రశాంత్ తింటానికి లేదు, నిద్రపోవడం లేదు, దొడ్లోకి వెళ్తానికి లేదు, ఉచ్చపోసుకోవడం లేదు, పని చేసుకోవడం లేదు, కూర్చోవడం లేదు. ఆఖరికి తినేటప్పుడు నా సృష్టిగత 2 మాటలు చెప్పుకోవడానికి కూడా లేదు. నా దేవుడికి ఏం ప్రార్థన చేసుకోవాలో గుర్తురాట్లా. ఆ సమయంలో కూడా వీళ్ళు పనికి మన మాటలు చెప్తే పలికి మన ఆలోచన వస్తాయి. యారా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు పాప ఆలోచన ఎట్టొత్తే 24 గంటలు ఒక మనిషికి. మత పిచ్చి రాజకీయ ఉగ్రవాదులారా, ఖబర్దార్. నా సృష్టిగత నాకు మిమ్మల్ని అప్పచెప్పాడు నా చేతికి, అంతే. మిమ్మల్ని చట్టం నుంచి కాపాడాడు ఎవడు లేడు. ఈ యదవలో నన్ను స్లో పాయింట్ చేసి కాలో చేయి పడిపోయేసి, నోరు పడిపోయేసి, కంటి చూపు కోల్పెట్టేసి, హాస్పిటల్ బెడ్ ఎక్కించి, అదే హాస్పిటల్ బెడ్ నుంచి నా శవాన్ని ఇంటికి రప్పించి చేయాలని చూస్తున్నారు. అంతకుమించి ఏం చేయలేరు నన్ను యదవలో, ఏం చేయలేరు. నా ఆలోచన మొత్తం రికార్డ్ అయింది, నా తలంపులు కూడా మొత్తం రికార్డ్ అయింది. యదవలో కరెంట్ తీసి వెనక నుంచి నన్ను ఎవడో గుద్దాలని చూసినా, వెనక నుంచి నాకు నల్ల కవర్తో పెట్టి ఇచ్చేసినా కూడా నా ఆలోచన ఆ సమయంలో నేనేమనుకున్నానో మొత్తం కూడా రికార్డ్ అయింది.
నా చుట్టుపక్కల నేను ఎక్కడ వైఫై రికార్డ్ ఎదురయ్యి ఏం చేయాలని చూసినా వీళ్ళే కాను. నారా చంద్రబాబు అనేవాడు, దుళ్ళుపల్లి నరేంద్ర అనేవాడు, మోపిది వెంకట అనేవాడు, వీళ్ళకి అమ్ముడిపోయిన పోలీసులు అందరూ కాదు. వీళ్ళకి ఎవడేడే తమ్ముడు డబ్బులకి 10 సంవత్సరాల కాళ్ళు మొత్తం శిక్షలు పడేలా. వీళ్ళు జీవితాంతం జైల్లో ఉంటారు. ఉరి శిక్షలు పడితే వీళ్ళకి ఆస్తులు చెప్తావు వీళ్ళకి. వీళ్ళందరూ కలిసి కులపిచ్చి వాళ్ళందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఈ పేదవాడనైనా నన్ను వీడు మాలవాడని, దళితుడని, క్రైస్తుడని వీడిని ఉపయోగించి మాల మదులు చిచ్చిపెట్టి మాదిగిలిన బాధితులు చేశారు. మాలనే బాధ్యులు చేసి నన్ను ఉపయోగించి మాలను ఎవడికన్నా చేశాడు రా. సరే జాతి తీసి పక్కన పడే చాతనాడు కులాన్ని మతాన్ని పడతాడంట. ఎవరా నువ్వు చేసిన కులపిచ్చితో కుట్ర చేసావు. నువ్వు చేసిన కులపిచ్చి కుట్ర గురించి నేను చెప్తే అది దేశద్రోహమా? ఏమరా మీరు అందరూ కలిసి పార్టీలకు అతీతం, కుల మతాలు అతీతం కలిసి ఒక పేదవాడిని, పేద కుటుంబాన్ని 24 గంటలకు కొన్ని సంవత్సరాలుగా అవమానపరుస్తుంటే మీరు మంచోళ్ళా? మీకు బానిస కుక్కలా ప్రవర్తించే పోలీసులు ఇది అసలు ఏం తెలియనట్టు పట్టినట్టుంటే వాళ్ళు మంచోళ్ళా? వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ ఇట్లా జరుగుతుందని తెలిసి కూడా మౌనంగా ఉంటే వాళ్ళు మంచోళ్ళా? మీ కుట్ర బయటికి చెప్తుంటే నేను చెడ్డోన్నా అతనా, నాకు మంచిదనం లేదంటారా? ఏ ఊర్రా మీది? నాకు 40 సంవత్సరాలు, నేనేం పిల్లవాడిని కాదు. మీరు మనిషిలో ఉన్న జంతువును బయట తీస్తున్నారు. ఆ సహనం నశిస్తే ఎవడైనా సరే కబడ్దార్, చీమ కూడా తిరగబడిద్ది. పిల్లిని 4 గోళ్ల మీద కట్టేసి కొట్టు పులయిద్ది. ఎట్ట కనపడుతున్నారా? మేము మీకు కష్టపడి పని చేస్తా. ఆమె హార్డ్ వర్కర్, సిన్సియర్ వర్కర్. నాకు 10 సంవత్సరాలు పని అనుభవం ఉంది. ఎంత దొంగ విధవలో తెలుసండి వీళ్ళు. నా రెండో పెళ్ళాన్ని నన్ను విడగొట్టిన ఎదవలు వీళ్ళు. నా రెండో పెళ్ళప్పుడు కూడా పెళ్ళైన తర్వాత నాకు పని లేకుండా చేస్తారు. అప్పుడు కూడా లైవ్ ఉందండి, మొత్తం చూసారండి. కమ్మోళ్ళు కానీ మోపిదేవి వెంకటరమణ అనేవాడు కానీ పోలీసులు కానీ. అప్పుడు నా పన్నూరులో మాకు తెలిసిన మేసులు అందరూ పని అడుగుతా, ఎవరు లేదంటారు. ఎందుకు అర్థమయ్యేది కాదు. పని లేకుండా చేసేది ఇల్లే, ఇంట్లో పెట్టేది ఇల్లే, పని పాట లేకుండా ఇంట్లోనే ఉంటున్నారని చెప్పి ప్రచారం చేసేది ఇల్లే. అప్పుడు ఇప్పుడెట్ట పని పాట లేకుండా ఇంట్లో ఉండి అని చెప్పి ప్రచారం చేస్తున్నా. అలాగా మోసగాళ్ళు కాదండి వీళ్ళు, మోసగాళ్ళు కాదండి. ఇప్పుడు ఏ మనిషి అయినా గతి లేని పరిస్థితుల్లో చేస్తే వాడు ఎవరిని ఆశ్రయిస్తాడు? దేవుడిని ఆశ్రయిస్తాడు. నాకు అటువంటి పరిస్థితులు కలిగేశారు. ఆత్మహత్య ఆలోచన పుట్టించింది మీరు. ఫలానా కులపోళ్ళ అమ్మాయి గొడవలు అయిపోతే 24 గంటలు చెరువుపల్లి ఇంటిలో తెలుగుదేశం పెట్టి ప్రజల్లో కులం అనే భావన, మతం అనే భావన ఎక్కించింది మీరు. నన్ను బట్టి నాకు అటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నారు. నేను ఈ విధంగా మాట్లాడుతున్నట్టు తెలుగుదేశం వాళ్ళు చేపిస్తున్న టార్చరు, చంద్రబాబు నాయుడు అనేవాడు చేపిస్తున్న టార్చరు, ఇక్కడ అనగానే సత్యప్రసాద్ అనేవాడు చేపిస్తున్న టార్చరు, చెరువుపల్లి చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశం వాళ్ళే. నేను ఈ విధంగా మాట్లాడుతున్నంటే ఓర్పు సహనం నశించిపోతుంది. ఎందుకు అవసరం? నాకేం అవసరం? ఆ పోలీసు వాళ్ళు ఎందుకు రారు? ఎందుకు పట్టించుకోరు? పోలీసులే కుట్ర మొత్తం చేసింది 10 సంవత్సరాలుగా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఇది మొదలైంది. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆంధ్రాకి. 1999 నుంచి 2004 రేపలకి ఎమ్మెల్యే ముమ్మన వెంకట సుబ్బయ్య తెలుగుదేశం. 1999 నుంచి 2004 దాకా పొన్నూరుకి ఎమ్మెల్యే దుళ్ళుపల్లి తెలుగుదేశం. ఈ కథ మొదలైంది 2000 సంవత్సరంలో. వాళ్ళ కులపించిన నా చదువు ఆపేస్తారు. మా స్కూల్ హెడ్ మాస్టర్ నా 10th క్లాస్ ఫెయిల్ చేస్తాడు, ఎస్పీ ప్రభాకర్ కమ్మోడు. తర్వాత మా ఇల్లు తగలబెడతారు. తర్వాత నన్ను తిరుపతి తీసుకెళ్ళి చిప్పు కొట్టిస్తారు. అక్కడ నుంచి ప్రభుత్వం దగ్గర ప్రజా వివరాలు ఉంటాయిగా, ఇంటి పక్కన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా అలా పిలుస్తారు. ఇప్పుడు నేను ఒడ్డరికి పని నేర్చుకుంటే ఆ విశ్వకర్మ చేతిలో ఉంటా, వీళ్ళు వాళ్ళు చెప్పిన చోట పని తీసుకెళ్తారు, వాళ్ళ చేతిలో ఉంటా. ఎల్ఎస్ కలిపెడతారు. ఆల్రెడీ నా ఒంట్లోకి చిప్పులు కొట్టేశారు కదా, మా ఇంటి గంట చిప్పులో. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ద్వారా కంట్రోల్ అయిపోతుంది. ఇక్కడ పీనింగ్ ల్యాండ్, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ రిసీవర్ చేసుకుంటుంది. అట్లాగే నా బ్రెయిన్ డిజిటల్ డేటా కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. ఎప్పుడు పుట్టక ముందు నుంచే ఉన్నాయి. ఎల్ఎస్ డ్రగ్ అనేది 1938 నుంచే ఉంది. తినే తాగే డ్రగ్స్ సప్లై చేసి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ద్వారా హిప్నోసిస్ చేసి మనిషిని కంట్రోల్ చేస్తారు. వాడు అట్లా చెప్తే అట్లా చేస్తాడు. వాడి చేత మటర్లు, రేపులు, దొంగతనాలు, గొడవలు ఏమని చెప్పుకోవచ్చు. వాడి పెదవులు ఏం మాట్లాడాలో, చేతులు ఏం చేయాలా, కాళ్ళు ఏం చేయాలా, వాడి బ్రెయిన్ ఎలా ఆలోచించాలా, ఏ సమయంలో ఎవరితో సాహసం చేయాలా, ఏ సమయంలో ఎక్కడ ఉండాలా, ఎవడో కంట్రోల్ చేస్తే వాడెట్ట బాధిత అవుతాడు. వాడంటే నేను. ఏంది మీ ప్రాబ్లం ఏంది? రాజకీయ నాయకులు, పోలీసులు అనబడే వాళ్ళకి మీ ప్రాబ్లం ఏంది? భారతదేశంలో ఎవడికి జరగని అన్యాయము, ఎవడికి పెట్టిన కష్టాలు నష్టాలు ప్రపంచంలో ఎవడు ఎదుర్కొన్నాడు? ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే నేను ఎదుర్కొన్న కష్టాలు నష్టాలు అవమానాలు చిన్నప్పటి నుంచి ప్రతిరోజు యుద్ధమే. నాకు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అవమానాల పరంగా కావచ్చు, అన్యాయాల ప్రకారం కావచ్చు, అబద్ధపు ఆరోపణలు కావచ్చు. ఏంది నా మీద ఏంది కుట్రలేంది? ఏంది నా మీద ఏంది కుట్రలేంది? వచ్చి నిరూపించిన నీ భయం ఏంది? భారతదేశం మొత్తం లైవ్లో రావాలా, దేశం మొత్తం లైవ్ ఎలా, కోర్టు ముందు రావాలా, అక్కడ తెలుసుకుందాం. వీళ్ళు మా వాళ్ళని బెదిరిస్తే మీకు ఇల్లు వాకలి పీకేస్తాం, మీకు తినడానికి ఉండడానికి కూడా ఉండదు. వీళ్ళు మా కుటుంబ సభ్యుల డిఎన్ఏలు తెలుసుకుని కుటుంబాన్ని వ్యాక్సినేట్ చేస్తారు.
జస్ట్ ఏదో బాగానప్పుడు వ్యాక్సినేట్ కొట్టేస్తారు, అనారోగ్యాలు పాలైపోతాయి. ఒకళ్ళు ఉండే లక్షణాలే మొత్తం అది ఏం చేస్తారు, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా అలా జరిగింది లేదో కూడా తెలుసుకోవచ్చు. 16S mRNA NSG నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ NGS ఆ టెస్ట్ చేస్తే తెలిసిద్ది అనమాట. ఇప్పుడు ప్రతి దానికి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ప్రజలకి మేలు చేసే దానికైతే ఉపయోగించుకో సాంకేతిక పరిజ్ఞానం. ప్రజలని నాశనం చేసి, ప్రజల్ని చంపి, అమాయక ప్రజల మీద మానవ ప్రయోగాలు చేసి, అమాయక ప్రజల్లో మనుషుల మధ్య వ్యత్యాసాలు వచ్చేలా చేసి, కులాలకి మతాలకు మధ్య చిచ్చులు పెట్టేలా చేసి, నాకు అటువంటి పరిస్థితులు కలగజేసి నేను మాట్లాడేలా చేస్తూ, నా చేత పిచ్చి వాగుడు వాగిస్తూ, నేను 24 గంటల విపరీతంగా మాట్లాడుతున్నంటే అడ్రినల్ హార్మోన్లు ఇంబాలెన్స్ చేస్తారు, హార్మోన్లు అసమతుల్యత చేస్తారు. షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది? హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల. మెటబాలిజం చేంజ్ చేస్తున్నారు, జీవరసాయన ప్రక్రియను మారుస్తున్నారు. జస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీస్, స్మార్ట్ డస్ట్, క్లోరోఫామ్ గ్యాస్, బేరియం డయాక్సైడ్, స్ట్రోండియం, మెథలిన్ గ్యాస్, స్వీట్లెట్ ఫాగ్, రకరకాల కెమికల్స్ కంటికి కనపడని ఇండివిజువల్ థింగ్స్ ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు అందరూ ఎలా చూస్తున్నారండి? నా కళలో తలంపులు ఎలా చూస్తున్నారు? 24 గంటలు నాకు పాప ఆలోచన వస్తుంది. ఎట్లా చూస్తున్నావు నువ్వు? ఎవరైనా ఏ కులసరే మతసిన ఆలోచించు, ఎట్టా చూస్తున్నావు? మీరందరూ కలిసి నన్ను టార్చ్ చేస్తే అది మంచితనమా? ఏమయ్యా, ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే భూమండలం మీద ఎవడైనా కూడా వాడి కుటుంబాన్ని కూడా డీసీలు చూపిస్తాను నేను. నాకేమైనా అవకాశం, నాకేమైనా టెక్నాలజీ ఏంటి? నేనేం తప్పు చేశాను? ఎవరికన్నా ఏం చేశాను? వచ్చి చెప్పాను. చిన్నప్పటి నుంచి తప్పు చేస్తే చెరువుపల్లికి నడుపులకి ఇంత తిరగలనా అంటే అర్థమైంది? నా మీద చిన్నప్పటి నుంచే రాజకీయ నాయకులు, పోలీసులు, మా బంధువుల స్నేహితుల చేత ఉపయోగించి నన్ను ఏదైతే చేసిన అర్థమవుతుందిగా. మరి అక్కడే దొరుకుతున్నారు. అక్కడ అసలు మీ ఊర్లో ఇలా మర్డరో రేపో జరిగింది, ఇవాళ జరిగితే రేపేస్తావు కేసు, 10 సంవత్సరాలు కేసు వేస్తావు నా మీద. నేను నిజంగా తప్పు చేస్తే నువ్వు అప్పుడే ఇలా కేసు 10 సంవత్సరాల కేసు అంటే నా మీద కుట్ర జరిగిందనగా. అది పోలీసుల దగ్గరికి వెళ్ళింది, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ నా మీద కుట్ర చేశారని కదా. ఆ లెక్కను చూసిన రాజకీయ కుట్రను అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి, నాకు హెచ్ఐవి కూడా లేకుండా ఎయిడ్స్ అని ప్రచారం చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? పోనీ నువ్వు అనుకున్నట్టు అనుకుందా కాసేపు. నువ్వు అనుకున్న రోగం నాకు నిజంగా అట్లా ఉంటే మరి 100 మంది నా పక్కలో పండబెట్టి చూపించు, అన్ని కులాల మతాల అమ్మాయిలు. మరి వాళ్ళు కూడా ఎయిడ్స్ ఉండాలిగా. అంటే మీ దగ్గర సమాధానం రావట్లేదండి. ఏంటి? వాళ్ళందరూ వ్యభిచారం చేసావు, వాళ్ళందరూ పాపిష్టం చేసావు. మరి వాళ్ళు కూడా ఉండాలిగా, మరి వాళ్ళు కూడా చంపాలిగా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలిగా. మరి ఎస్, మా ఇంట్లో వాళ్ళు చెడ్డలేరా బాబు అమ్మాయిలు మా ఇళ్ళు అని ఒప్పుకోవాలా? లేకపోతే మీ ఇళ్ళలో అమ్మాయిల్ని గలీజోళ్ళలో చూపించిన వాళ్ళని గల్లా పట్టిన ఎత్తుకెళ్ళి కోట్లో వేసి ఊరే ఇచ్చండి వాళ్ళని. చేత కాకపోతే మేము వేస్ట్ కావాలని ఒప్పుకోండి మీరు. అది ఓకేనా? అది నా హెచ్ఐవి రిపోర్ట్లో ప్రైజ్లో పెట్టా. నీకు కావాల్సిన వచ్చి తీసుకో. ఎందుకు భయపడాలా? ఎంతకాలం భయపడాలా? మేము ఎవరికి భయపడాలా? నీ ప్రాబ్లం ఏంది? ఇద్దరు పిల్లలతో నపుంసన ముద్ర వేపిస్తారు. ఇద్దరు పిల్లలు మళ్ళీ ఇంకోళ్ళు వేరే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళతో పిల్లలు అంటారు. అంటే ఏంది అర్థమైంది? వాళ్ళు చెప్పిన రోగం లేదనే కదా. ఎవరు నన్ను సైకో టచ్ చేస్తావు? ఎంత ధైర్యం మీకు? ఎంత ధైర్యం? ఇక లాభం లేదు, ఇక ఏం చేయలేరు. కానీ నేను జీవితంలో బయట రానిరు, నరకం చూపిస్తారు, అన్ని కేసులు మీద పెడతారు. ఆడు బడుగు రాజరత్నం అన్నాడు ఇందాకన. ఈ వీడియో తీపోయే ముందు ఇవాళ అక్టోబర్ 23 ఉదయం 11:30 రికార్డ్ చేస్తున్నా. అప్పుడు మొత్తం వాడు ఇంటనకలు దూడ బాగా చేసి దాని అమ్మాడు పెద్ద నవ్వుతూ వెటకారం రాక్షానందం. వీళ్ళు బ్రతుకులు అసలు వాళ్ళు ఎవరండి? అసలు ఇల్లు చంద్రబాబు నాయుడు పేరు చెప్పా మేము తెలుగుదేశం రా. ఎంత ధైర్యం వాళ్ళకి, ఎంత టార్చ్ చేస్తున్నారు. చాలా నీచంగా పిల్ల జిల్లా అందరూ టార్చ్ చేపిస్తుంది మమ్మల్ని. ఎవర్రా ఇది? హ్యూమన్ జెన్సైడింగ్ కదా. అరే జీవహింస కదా. మెంటల్గా మెంటల్ సోషల్ పబ్లిక్ హెరాస్మెంట్ కదా. అరే మనుషుల జంతువులు రా మీరు. ఇట్స్ నాట్ ఇల్లీగల్ పర్సిక్యూషన్, అన్కాన్స్యులర్ ఎగ్జిక్యూషన్, హ్యూమన్ జెన్సైడింగ్, బ్లడీ ఫోల్స్. ఏమన్నా పిచ్చిన ఎదలా కనపడుతున్నామండి? ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీం కోర్టు, ఇండియన్ ప్రెసిడెంట్ 800 కోట్లు కమ్మిడి పేరు వాళ్ళకి ఒప్పుకోవాలా? నీతి తప్పని కుక్కలని ఒప్పుకోవాలా? వాళ్ళకి రోషం పోషం దమ్ము ధైర్యం, వాళ్ళ పవర్లకి, వాళ్ళ పొజిషన్కి ఏమైనా పవర్ ఉంటే, వాళ్ళకి ఏమైనా ఆత్మగౌరవం ఉంటే ఎస్సీ ట్రస్ట్ కోర్టు పెట్టు, సుమటి కేసు ఫైల్ చేయి, దేశం మొత్తం పెట్టి లైవ్లో పెట్టి కోర్టుల ముందు నా మీద పుట్టించి నిరూపించు. ఒకటి కూడా నిరూపించబడి నేను ఎట్ట ముద్దనవుతా? అసలు ఒకటి కూడా నిరూపించబోతే నేను ఎట్లా ముద్దయనయ్యాను? మరి నిరూపించకుండా చట్టం ముందు రానికుండా జనాలు పెట్టి సంపేపిస్తానట. ఏమైనా కరెంటులు తీసేసి, ఇంటర్నెట్లు ఆపేసి, నీ అతి తెలివితేటలు, మోకాలు తెలివితేటలు చూపించి జనాలు పెట్టి రెచ్చగొట్టి, అర్రే జనాల్లో కోపం వచ్చేసింది, ఆపులేకపోయాం మేము, అర్రే మా వల్ల కాలేదు, చచ్చి చంపేశారు, అరే తలకాయ బాగా కొట్టాడు, యాసిడ్ పోయాడు, రెడ్డి మీద పెట్రోల్ పోసాండ్రు, అర్రే జనాలు దుమ్మిలేసాండ్రు, అర్రే వీడి తలకాయ బాగా కొట్టాండ్రు, ముందు కాళ్ళు చేతులు ఎరగొట్టాండ్రు, ముందు వీడు మాత్రం మాట్లాడకూడదు, మాట్లాడకుండా చేయాలరా, తలకాయ బాగా కొట్టండి, మాట్లాడకుండా చేయాలా, తలకాయ బాగా కొట్టండి, కాళ్ళు చేతులు ఎరగొట్టండి, జనాల్లో మన మనుషులు పెట్టి. ఏం
ఎట్ట కనపడుతున్నావు నువ్వు నీ మూర్ఖపు తెలివితేటలో? ఏమన్నా సినిమాలా సీరియల్లా? ఇంకంతకాడ కోర్టులు ఎందుకు? హైకోర్టు సుప్రీంకోర్టులో ఇదే ఒక కమ్మడు గొరెడ్డికైతే అర్ధరాత్రి కూడా కోర్టులు పనిచేస్తాయిగా. ఏం చేస్తారు మరి? అర్ధరాత్రి కూడా కోర్టులు పనిచేస్తాయి. ఒక పేదవాడు జరిగితే పట్టించుకున్న నాదుడు లేడు ఈ రాష్ట్రంలో. అసలు మాలోడి కంటే అసలు పట్టించుకున్న లేడు ఆంధ్రాలో. నా వల్ల కదా నువ్వు అధికారంలోకి వచ్చింది, నా వల్ల కదా మీరు అధికారంలో వచ్చింది. జనాల్ని మభ్యపెట్టి మోసం చేసి కులాల వారిగా మతాల వారిగా సెట్ చేసి కాదా? కాకపోతే చట్టముందిరా. మీరు రోషం పోషం నీతి నిజాయితీ యథార్థం గెలిచిన వాళ్ళు దమ్ము ధైర్యం వాళ్ళు అయితే, మీరు ఏ తప్పు చేయని వాళ్ళు అయితే చట్టముందిరా వచ్చే చట్టముందుగా సార్ తెలుసుకుందాం కోర్టులో. అది మా ఊర్లో పాస్టర్లు చాలు బైబిల్ని ప్రమాణించి సత్యం చెప్తారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం చూస్తున్నారో, వాళ్ళు ఏమి విన్నారో, వాళ్ళకి ఏం తెలిసి చెప్తారు. చాలు, ఈ కథ మొత్తం క్లోజ్ అయిపోయింది. పెద్ద మ్యాటర్ లేదు, సింపుల్. ఓకేనా? వచ్చేది నువ్వు ఈ కుట్ర బయట తీపితే మాత్రం నీతి లేని నీతి తప్పిన కుక్కలేండి ఆంధ్ర వ్యవస్థలో. ఓకేనా? అంటే ఇప్పుడు నేను చట్టం ముందుకు వస్తే వాళ్ళ కథలు మారిపోతాయి, వాళ్ళ ఆస్తులు చెప్తాయి, అధికారులు పోతే పార్టీలు పోతాయి. కాబట్టి జనాల్లో విష ప్రచారం చేసి బతుకుతున్నారు వాళ్ళు. అర్థమైందా? ఇవన్నీ చెప్పుకుంటే ఏమంటారంటే అండి, ఆచుకునేవి తీర్చుకునేవి కాదంటారు చూడండి. అట్లా మన బాధలో ఒకటి చెప్పుకుంటే ఏంద్రా తెలివితేటలు చూస్తావు, ప్రలికి ఏం చెప్తున్నావు? ఒకటి గురించి ఇంకోటి చెప్పేవాడిని నమ్మకూడదు. ఆడు మన గురించి అడిగి చెప్తాడు. ఏం అత్తెలితేట్లా ఏమరా? ఇటువంటి పరిస్థితులు పెట్టి మీ ఇళ్లలో పెట్టి మీ రాష్ట్రాలు బట్ట బయలు చేస్తే కాదురా బాబు ఇట్టరా బాబు ఇట్ట నువ్వేం చెప్తావు? ఎవడేం చెప్తాడు ఇళ్లలో కుట్ర చేసిన వాళ్ళు? కాపాడుదార్ ఏం అత్తెలితేటలు చూసినా అండి. ఐఎమ్ నాట్ ఎ సర్వైవర్, ఐఎమ్ నాట్ ఎ డిఫెండర్, ఐఎమ్ ఎ వారియర్. Because of my God grace, Lord Jesus Christ grace, I was survived. I survived already. నా దేవుడు నన్ను రక్షించాడు, ఇక మీదట రక్షిస్తాడు. నా జీవంగల నేసయ ఆయన కృపచాలు. మీరు వాడే టెక్నాలజీ మొత్తం మా బైబిల్లోయే. బైబిల్ చదివి వాడికి వచ్చిన జ్ఞానంతో చేసిన యూదులు, అమెరికా వాళ్ళు. ఏంది అమెరికా క్రైస్తులు ఈ కుట్ర చేస్తున్నారా? మీ ప్రమేయం లేకుండా, మీ అనుమతి లేకుండా డైరెక్ట్గా అమెరికా క్రైస్తులు వచ్చి ఏ విధంగా చేస్తారా? ఎందుకు ఇతర కులాల వాళ్ళని, ఇతర మతాలను ఎందుకట్ట కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఎందుకట్ట ఆయామేలో పడేస్తున్నారు? ఎందుకు ప్రజలు అట్ట మభ్యపెడుతున్నారు? నన్ను ఎందుకు వాళ్ళ మీదకి వెళ్ళి మీద ఉసుకొలుపుతున్నారు? ఎందుకు మళ్ళీ అన్నిటికీ నన్నే బాధ్యత చేసి నన్ను చంపితే ఈ సస్య పోయిద్దేమో, ఇనేసాన్ని పోయిద్దేమో. ఎట్ట కనపడుతున్నాం మీకు మేము దళితులమే? ఇదే లేలో నన్ను ఎదుర్కోవడానికి మరి మీకు ఎందుకు భయము? మీ చేతులు లా అండ్ ఆర్డర్ పవర్ ఉంది, జ్యుడిషియల్ పవర్ ఉంది, పబ్లిక్ ఎంపవర్మెంట్ ఉంది, మనీ ఎంపవర్మెంట్ ఉంది, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా సపోర్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఇన్ని ఉన్నాయి ఈ చేతిలో. చట్టం ముందు రావడానికి భయం ఏంది? ఏమండి వాళ్ళ దగ్గర అన్ని పవర్లు ఉన్నాయి, చట్టం ముందు వచ్చి నిరూపించండి భయం ఏంది అంటున్నా. మళ్ళీ దీనికి అందుకే వీడికి ఏం లేదు, అందుకే ఎంత ధైర్యంగా ఉన్నాడు. వీడు ఎంత ధైర్యంగా ఉన్నాడు, వీడికి ఎంత ముందే తెలుసు, అందుకే ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఒరే నువ్వు ఆరోపణ వచ్చి నిరూపించండి. నిరూపించాలంటే వీడికి ఎంత ముందే తెలుసు, అందుకే ఎంత ధైర్యం. ఇటు మహాముదురు, క్రిమినల్ మాస్టర్ మైండ్, క్రిమినల్ మైండ్, దేశముదురు, ప్రపంచ ముదురు. ఏం చేసావు? 2020 సంవత్సరం నుంచి ప్రతి 2 గంటలు బ్లూ కోల్డ్ వెహికల్స్ వచ్చేది కదా 2020 సంవత్సరంలో. ప్రతి 4 గంటల స్నిఫర్ డాగ్ జీప్ వచ్చేదిగా. ప్రతి 2-3 గంటలకి ఎస్ఐలు సిఐలు జీపులు వేసుకొచ్చేవాళ్ళు నిడుపులు అంబేద్కర్లో. మరి ఇప్పుడు రావట్లేదు సౌండ్లు, కుయ్యి 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 అంటూ వచ్చాయిగా పోలీస్ జీబులు. ఇక్కడ చెరుకుల్లో కూడా వచ్చినాయిగా సిఐలు జీబులు. యాడిపోయారు ఇప్పుడు వాళ్ళందరూ? యాడిపోయారు ఇప్పుడు ఆ పోలీసులు అందరూ? అర్ధరాత్రి కూడా నిద్రపోనీయకుండా ఒక విపరీతమైన ఫాగ్, అదేంటి యూటిలిటీ ఫాగ్ ప్లస్ కళ్ళు తెరవనీయకుండా అసలు కళ్ళు మూసుకుంటే చాలు అంతంత ఆడవాళ్ళు అమ్మాయిల బొమ్మలు అంతంత హోలోగ్రామ్స్ ఊరు బైక్ భ్రాంతులకు గురి చేసావు కదా అప్పుడు ఆ రోజులో. మరి ఇప్పుడు ఏమన్నా కరోనా ఉంది లేకపోతే ట్రాఫిక్ జామ్ వేసేస్తారు. ఇక్కడ అన్నావు కరోనా పోయింది, లైవ్ ఉంది అన్నావు, లైవ్ ఉంది, దేశ ముదురు, ప్రపంచ ముదురు, పరిశుద్ధాత్మ అన్నావు. మరి ఎక్కడ పోయింది పరిశుద్ధాత్మ? ఇంకో పక్క మీకు అవకాశం ఉంటే ఇక్కడ చంపేస్తారా, అవకాశం లేకపోతే పరిశుద్ధాత్మ అని ప్రజలు మభ్య పెడుతూ ఉంటారా? అంటే ఇక్కడ అర్థమవుతుంది మీరు ద్వంద్వనాలు కలిగిన వాళ్ళు, మీరు మోసగాళ్ళని అర్థమవుతుంది కదా. ఓకేనా? చిన్న పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని అని నువ్వు ప్రచారం చేస్తూ ప్రజలు పక్కదో పట్టించడానికి నా చేత నువ్వు తిట్టుకుంటున్నావు. ఇప్పుడు ఎవడైనా సిగ్గు శరం ఉంటే ఎవడైనా ఒక ఇరుగు పొరుగు వాడు ఏ అనేవాడిని బి అనేవాడు, ఒక ఎల్ల అనేవాడిని పుల్ల అనేవాడు ఒక రోజు తిట్టడానికి కూరుకుంటాడు, 10 రోజులు తిడితే ఊరుకుంటాడా, 4 రోజులు తిడితే ఊరుకుంటాడా, తిరిగి చెప్పుచ్చుని కొడతాడు. మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు నా చేత ఎందుకు తిట్టుకుంటున్నావు? ఇన్ని సంవత్సరాలు నేను తిడుతున్నాను కాదు, వాళ్ళు రెచ్చగొట్టిస్తున్నాను నీ పేరు చెప్పి. మరి నువ్వు నా చేత నా ఓకర్ కాదు నా స్వరపేట నీ చేతిలో పెట్టుకుని, నా స్వరపేట నీ చేతిలో పెట్టి నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ పెట్టి, నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ వేసి అచ్చంగా బూతులు తిట్టేట్టు నా బ్రెయిన్ ప్రోగ్రామ్ చేసి, బూతులు తిట్టకూడదు, బూతులు తిడితే సామాజిక వర్గం క్రమశిక్షణ లేని సామాజిక వర్గం నశించిపోయింది, బూతులు తిట్టకూడదు,
బూతులు తిడుతున్నాడు ఈడి మాటల వల్లే, ఈడే నాశనం చేసుకున్నాడు. ఈ కథలు నేను చెప్తున్నా, అత్తిలితాలు చూపిస్తున్నాడు రాజకీయ నాయకులు, పోలీసులు. నేనేం మాట్లాడాలి వాడు మాట్లాడిస్తాడా స్వామి? నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ ఎలా చేసావు? ఆ డేటా బయటకు వస్తే నేను నిజంగా ఇలా మాట్లాడుతున్నా, నా చేత మాట్లాడుతున్నా తెలిసిద్ది. అవి తీపించలేకపోతే మీరు నీతి తప్పని కుక్కలే. మరి ఎవరు? పోలీసులు, వాళ్ళు సిబిఐ వాళ్ళు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నర్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్, అంతే కదా. ఇది ఎలా చట్టం ఉందిరా? ఇది అట్లా తీపిస్తా, అట్లా బయట తీపిస్తా. ఓకే, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏం ప్రజలు తమాషా చూపిస్తున్నారా? నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేస్తారు. వీడు ఇలా ప్రవర్తించాలా, ఇలా మన రచ్చగొడితే వీడు ఇలా మాట్లాడతాడు. ముందే పక్క ప్రణాళిక ఉంటుంది. ఇది ఆర్గనైజ్డ్, కంప్యూటరైజ్డ్ ప్రీ ప్రోగ్రామ్డ్ ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ ఇది. ఓకేనా? ప్రజల్ని ఎరిపప్పని చేయమాకండి. ఇంకా మనం ఆ కాలం లేవు. ఇప్పుడు పక్కింటోడు ఆవులిస్తే పక్కింటోడు పిత్తితే వాడు నేనేం కూర తిన్నాడో, కూరలో ఎంత మసాలా ఉందో చెప్పే కాలం ఇది. ఏ కాలం ఉన్నా చైనా అన్ని దేశాలు అభివృద్ధిలో పోతుంటే ఇంకా ఈ దేశంలో కులము మతం ఈ పిచ్చితోనే మీ యొక్క అహంకారం దెబ్బతిని మీ అహం అణిగింది, మీ గర్వం అణిగింది. అందుకని మీ అహం దెబ్బతినిపోయి చట్టం ముందుకు వస్తే అహంకారం కూడా మొత్తం పోయిద్ది. అందుకని నన్ను వేసేలా చూస్తున్నారు. ఇది కదయ్యా, ఈ మాట చెప్పుకోండి. ఈ మాట చెప్పుకుని అలా బతుకోండి. పిరికి వాళ్ళరా, పిరికి బతుకులు అలా బతుకో, మీరు బతుకుతారు. నమస్తే.